गाइस वेलकम बैक टू एंडी ट्रेंड्स गुंटूरू कस्टमर्स की అయితే అల్టిమేట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అన్నమాట. సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా మన అడ్రస్ అన్న చీర ఓపెన్ చేయనివా? చీర మన అడ్రస్ చెప్పాలి కదా ముందు. చీర ఓపెన్ చేయాలి కదా. సరే చీర ఓపెన్ చేయాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు చూడాలిగా. సో ముందే ఇంకోటి ఏంటంటే డౌట్, శారీ ఓపెన్ చేసాం కదా చూడండి, కట్చింగ్ అది శారీ ఫుల్ వర్క్ వచ్చింది. అది కూడా క్లారిటీగా చెప్తున్నాను. వీడియోలో కొంతమంది అది రావట్లేదు అనుకుంటున్నారు. వాస్తవంగా మన కస్టమర్లకి మన దేవుళ్ళకి మనస్ఫూర్తిగా జనాలు చెప్పుకుంటున్నాను. ఓకే, ఒకప్పుడు నాకేం లేదు. ఈరోజు మన ఛానల్ వల్ల మీ వల్ల నా బంధాలు పెరిగినాయి. ఇంకా కుటుంబం కన్నా బంధాలు పెరిగినాయి. అది చాలు. కానీ రేట్ తక్కువ ఇస్తా, క్వాలిటీ ఎక్కువ ఇస్తా. ఏది ఉండదు అది నువ్వే చెప్పేస్తాను. లేకపోతే ఇదే ఉంది. ఒకప్పుడు కొంతమంది కంపెనీలు 6 నెలలు వ్యాపారం లేకపోయినా మాకు డబ్బు ఉంది తింటారనుకుంటున్నారు. ఒక్కరోజు బేరం లేకపోతే రండమ్మ 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 కేకలేస్తున్నారు. 6 నెలల రోజులు ఏమైంది? క్లారిటీ కావాలిగా. క్లారిటీ ఉన్నాను విన్నాగా. 6 నెలలు బేరం లేకపోయినా మాకు డబ్బు ఫుల్గా ఉంది, హ్యాపీగా ఉంటాను అన్నారు. మరి ఒకరోజు బేరం లేకపోతే రండమ్మ రండమ్మ కేకలేసుకుంటున్నారు. ఏంటది? గర్వమా అహంకారమా? గర్వం అహంకారం ఉంటే 3 రోజులు పోయింది. ప్రేమ అభిమానం ఉంటే 9 రోజులు కలిసి వస్తుంది. అదే శ్రీకృష్ణ. గర్వం ఎక్కువ ఉండకూడదు, అహంకారం ఎక్కువ ఉండకూడదు. వాడు ఉంటాడు పోతాడు తెలీదు. గర్వం డబ్బు వెనకాల డబ్బులు మూటలు వేసుకున్నాను తిప్పితే ఏమి ఉండదు. బూడిదే, చివరి బూడిదే. ఉంగరాలు ఉన్నాయి, కడియాలు ఉన్నాయి కాదు మెయిన్ మ్యాటర్. కడుపు మంట. నాకు ఉంగరాలు కడియాలు అవసరం లేదు. తినడానికి 2 పూటలు అన్నం ఉంటే చాలు. నాకు అంతే. నా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు. నా ఎంప్లాయీస్ హ్యాపీగా ఉంటే చాలు. మీరు పని నా కస్టమర్ ఇంకా హ్యాపీగా ఉంటే చాలు. నాకు అంతే. ఇప్పుడు ఇచ్చే మీకు ఫ్రెష్ ఐటమ్ ఇస్తున్నా. ఇందులో ఏది కొన్నా సరే, ఒక 10 చీరలు కొన్నా సరే, 5 చీరలు అమ్మానన్నా నువ్వు 5 చీరలు అమ్మలని చెప్పు, నాది రెస్పాన్సిబుల్. శ్రీకృష్ణ నమ్ముకోండి, మోసం చేయండి. మోసం క్యాట్ నాకు దగ్గర ఏమీ ఉండదు. నా బండి పంచాయి 4 రోజులు అయింది, కానీ వేస్తానన్నా. ఎందుకంటే 2000 ఖర్చు అవుతుంది. ఎందుకు వాడుతున్నాగా ఎందుకు బండి? ప్రతి సంవత్సరం బండి మార్చామండి. మార్చట్లా లాక్డౌన్ చదివే బండి వాడుతున్నాం. చూసుకుంటే మనకి ప్రతిది కూడా క్లారిటీగా వివరంగా డిజైన్స్ అన్ని బార్డర్ పళ్ళు అనేది చూద్దామండి. సో 5 కలర్ చార్ట్ వస్తుంది మనకి. డిజైన్స్ చూసుకుంటే 6 డిజైన్లే ఉన్నాయి. 6 డిజైన్లు కూడా 5 కలర్ చార్ట్ అనేది అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ నుంచి వీడియో ఎవరు మిస్ అవ్వద్దు. కస్టమర్స్కి ఫుల్ కలెక్షన్, అల్టిమేట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ డిజైన్. ఓకే, సో ఇది చూసుకుంటే మనకు ఫస్ట్ డిజైన్. ఇందులో 5 డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. 5 డిజైన్స్ కూడా అల్టిమేట్ డిజైన్స్, మనకి న్యూ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసరికి ఇంకోటి సేమ్ కలర్సే వస్తాయండి. సో ఇంకొకటి ఏంటంటే సింగిల్ ఉంటుందా లేదా అన్నది కూడా మనం చూస్తాం. యాక్చువల్ చెప్పాలంటే కూడా ఇది చాలా చిన్న వీడియోని పర్లేదు. ఇందాక లింక్ ఎక్కింది, నో ప్రాబ్లం. ఒకళ్ళు లేనివాడు ఎదగాలంటే కనుక టైం సిస్టమ్ కొడుతూ ఉంటారు. వాడికి ఎప్పుడు కింద ముంపిద్దామని వాడు కింద పోతుంటాడు. అయినా యాక్చువల్ చెప్పకుండా వాడు కింద పోయిన ఆలోచిస్తుంటాడు, మనం ఎలా రావాలి చెప్పని. కొట్టినాడు అనుకోడు, నన్ను కొట్టాడని ఆలోచించుకోడు. ఎందుకు కొట్టాడు దెబ్బ ఆలోచిస్తాడు. కిందకు పోయి ఆలోచిస్తాడు. పైన గాలి, గొడవలు, ఆటోల సౌండ్ అన్నీ వస్తుంది. కింద పోతే ఏ సౌండ్ రాదుగా. ప్రశాంతంగా ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ దెబ్బకి 3 దెబ్బలు కొడతాడు. అదే శ్రీకృష్ణ. ఓకేనా? ఇప్పుడు చెప్పి ఇది ఇచ్చే ఫ్రెష్ ఐటమ్ అంతా ఫ్రెష్ ఐటమ్. ఇందులో 10 చీరలు ఉన్నారు. అయ్యి అమ్మాయి తీసుకుంటా. మంగళవారం సుపాలు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి, హ్యాపీ మొత్తం. ఓకే, సో మనకు వచ్చేసరికి ఫ్రెష్ ఐటమ్ అండి ఇది. మీకు వీడియోలో చూపించేసరికి 6 డిజైన్స్ వస్తాయి. 6 డిజైన్స్ కూడా క్లారిటీగా వివరంగా చూపిస్తున్నాం అన్నమాట. కలర్ చార్ట్ వచ్చేసరికి 6 కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంది. సో 6 మనకి నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా 6 కలర్ చార్ట్, 6 డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. 6 డిజైన్స్ చూసేసుకుందాం. అండ్ దీంట్లో కలెక్షన్ చూసుకుంటే ప్రతిది కూడా అల్టిమేట్ కలెక్షన్ అండి. మనకి ఈ కలెక్షన్ చూసుకున్నాము, ఇంకో 2-3 డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం అనమాట. యాక్చువల్ చెప్పాలంటే మా పెద్ద కూతురు ఓకే
యాక్చువల్ కష్టం పడుతుంది. ఎందుకండి పావలా కోసమే, రూపాయి కాదు పావలా కోసం. టైం ఎంత అయింది? 9:50 అవుతుంది. అవును 10 అవుతుంది. ఎందుకంటే కస్టమర్ హ్యాపీగా ఉండాలని. ఓకే. యాక్చువల్గా ఉండాల్సింది కూడా అలా కాదు. డాడీ ఉంటే హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నాకు మొక్కలు లేదు కదా, అన్నయ్య గారే పెట్టున్నాడు. వాళ్ళు వాడి అన్నయ్య పెట్టారు, వాడు కష్టపడుతున్నారు. వాడు కూడా వ్యాపారం జరుపుతున్న వాడికి నెక్స్ట్ డెవలప్మెంట్ వాళ్ళు చేయాలి. మనం పిల్లలకి ఎలా చేసుకోవాలా అలా చేసుకుంటే, ఇలా చేసుకుంటే రూపాయి మిగులుతుంది. నెక్స్ట్ మీకు జనరేషన్ బాగుంటుందని చెప్పుకోండి. కాకపోతే ఏముండదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏం వెళ్ళిపోదాం. వీడియోలో నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే మనకి ఇది కూడా ఫ్లవర్స్ టైప్లో మనకి లీఫీ ప్యాటర్న్ టైప్, కింద బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి. అండ్ ప్రతి దానికి కూడా పల్లో అను బ్లౌజ్ అనేది కన్ఫర్మ్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ నుంచి నో డ్యామేజ్. ఓకే, నో డ్యామేజ్. 6 డిజైన్స్ తమ్మేరు కూడా అదిరిపోయింది అనమాట. 6 డిజైన్స్ 6 కలర్స్ అనమాట. సో అల్టిమేట్ కలెక్షన్. మనకి కలెక్షన్ చూసుకుంటే ఏదైనా కూడా కస్టమర్ స్పెషల్ ఆఫర్ కాబట్టి ప్రతిదీ కూడా అల్టిమేట్ కలెక్షన్స్తో అల్టిమేట్ కలర్ చాట్ అనేది ఉంది. సో స్టార్టింగ్ నుంచి వీడియో ఎవరు స్కిప్ చేయకండి. అండ్ కొత్త కలెక్షన్ వచ్చింది, కొత్త ఐటమ్ అనేది వచ్చేసింది. సో అలాంటి ఐటమ్ వచ్చినప్పుడు మనకు వచ్చేసరికి తక్కువ రేట్లో, సో అన్న లాస్ట్ డిజైన్ వచ్చేసింది, మనకి రేట్ కూడా చెప్పాలి కదా. ఇంకోటి ఉందా? సో లాస్ట్లో అయితే రేట్ అనేది రివీల్ అవుతారండి. ఎందుకంటే చాలామంది వీడియో ఎవరు చూడకుండా తొందరగా కాల్ చేసేస్తున్నారు. సో అందుకని చెప్పి మనం లాస్ట్లో చూపిద్దామని చెప్పి రేట్ అయితే లాస్ట్లో చెప్దామని అయితే ఆగామన్నమాట. సో రేట్ చూసుకోండి, మీకు ప్రతిదీ కూడా అల్టిమేట్ డిజైన్స్ అనేది వస్తాయి అనమాట. అండ్ కింద చూసుకుంటే మనకి ఇప్పుడు ఇది కొత్తగా వస్తుంది బార్డర్. ఈ బార్డర్ చాలామంది అడుగుతున్నారు. సో ఈ బార్డర్ టైప్లో మనకి ఈ విధంగా క్వాలిటీ చూసుకుంటే మనకు అల్టిమేట్ అనమాట. క్వాలిటీ కూడా మనకి ఇది వచ్చేసరికి పేరు కూడా అన్న అయితే రివీల్ చేస్తాడు. అండ్ కలర్ చార్ట్ 6 కలర్ చార్ట్ 6 డిజైన్స్ అనమాట. సో తమ్మేలు మటుకు అల్టిమేట్ అంటే క్వాలిటీ అంతా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా రెడ్ అలర్ట్ ఇది రెడ్ సారీ అంటే డేంజర్. శ్రీకృష్ణ డేంజర్. శ్రీకృష్ణ పెట్టుకోవాలంటే ఒక ఐ పవర్ కావాలి. ఒకప్పుడు నాకు ఐ పవర్ లేదు, సైకిల్లో గాలి కూడా లేదు నాకు. ఈరోజు ఒక్కొక్కళ్ళు నన్ను గిల్లు గిచ్చాలు పెడుతున్నారు. ఆ గిల్లు గిచ్చాలు తట్టుకుంటున్నారు. తట్టుకొని ఈరోజు ఇందాకటి మా తమ్ముడు దుర్గా గారు ఇది మనీ సిల్వర్ పట్టు. ఇది ఓకే, ఫ్రెష్ ఐటమ్. ఇందులో 10 కొన్నా సరే 5 అమ్ముకుండా ఇచ్చేసి ఓపించి లాస్ట్ శారీ ఒకటి ఓపిస్తున్నాను. రెడ్ అలాంటి చెప్పాను కదా, రెడ్ కూడా చెప్పాను, శారీ ఓపెనింగ్ చెప్తాను. ఓకేనా? ఓకే. సో కలెక్షన్ చూసుకుంటే ప్రతిది కూడా మీకు బోర్డర్ ఎలా వస్తుంది, శారీ ఎలా వస్తుంది, పర్లేదు అంటే డాడీ ఇస్తా డాడీ అండి. ఓకేనా తల్లి అన్న. సో బ్లౌజ్ చూసుకుంటే శారీ డిజైన్ కానివ్వండి ఏదైనా కూడా మనకు అల్టిమేట్గా వస్తుంది అనమాట. అండ్ సింగిల్ పొర మీద కూడా మీకు క్లాత్ అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా డిఫరెంట్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి కట్ చెంగు. మీకు శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాం. చాలామంది శారీ బ్లౌజ్ వచ్చేసరికి మీటర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో ఇంకొకటి కూడా మెన్షన్ చేస్తున్నాము. రేట్ అన్న యాక్చువల్ చెప్పాలంటే 3 సిక్కులు ఉన్నాం. ఇవాళ చేస్తా ఒక 100 మందికి న్యాయంగా ఉండగానే అన్యాయం పోవట్లేదు. కానీ నాకు తెలియకుండా వాళ్ళు కోట్లు చేస్తున్నారు. ఇబ్బంది లేదు. ఈ చెప్పే రేటు యాక్చువల్ అంటే బయట 1050 రూపాయలు ఉంది. హోల్సేల్ ఇచ్చాడు కల్లా 450కి ఇస్తున్నాను. నాకు ఒక చీర కావాలి 2 కావాలంటే మాత్రం 500కి ఇస్తున్నాను. 500 మినిమం ఒక 5 శారీ తీసుకుంటే 400. 10 శారీస్ ఉండాలి. సెట్కి వచ్చి 6 కదండి, 6 10. ఓకే. సో 10 శారీస్ తీసుకుంటే మనకు వచ్చేసరికి 450 రూపాయలు. లేదు మీకు సింగిల్ కావాలంటే మనకి 500 రూపాయలు. షాప్ ఫోన్ పే చేస్తామంటాం. ఓకే. అదనంగా 50 రూపాయలు. 550.